25-26 సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది. 54 డివిజన్లకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని కూడా కల్పించే విధంగా ఈరోజు బడ్జెట్లో 695,95,46,000 రూపాయలతోటి బడ్జెట్ని రూపొందించి గౌరవ సభ్యులందరి చేత ఆమోదించడం జరిగింది. రాబోయే సంవత్సరానికి గాను ఈ బడ్జెట్ని 25-26 సంవత్సరానికి బడ్జెట్లో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయడానికి కానీ డ్రైన్స్ కానీ ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఏదైతే ట్రేడ్ లైసెన్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసే విధంగా ఈ ఇయర్ ఏదైతే బడ్జెట్ ఉందో అది మనకున్నటువంటి అమౌంట్ కూడా పెంచుకునే విధంగా మొండి బకాయిలుగా ఉన్నటువంటి అమౌంట్ని కూడా కలెక్ట్ చేసే విధంగా ఇయర్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ని ప్రజలందరికీ కూడా అభివృద్ధి పనులకి ఉపయోగించడానికి అన్ని డివిజన్కి 54 డివిజన్ల అభివృద్ధి పనుల్లో చేపట్టడానికి భాగంగా అదేవిధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులందరూ కూడా బడ్జెట్ని ఆమోదించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ సమావేశం అన్నది ముగిసిందని తెలియజేసుకుంటున్నాను.